ఈమెకి ఇంకొక చెల్లి ఉండే. సో ఆ చెల్లి కూడా 5 months తర్వాత ఎందుకు చనిపోయిందో తెలియదు. పాలు తాగుతావా? చెల్లి చెల్లి ఏడుంది? నీకు చెల్లి ఏడుంది? ఏడికి వస్తుంది? చెల్లి ఏడుంది? ఏడిపోయింది? అట్లా అనొద్దు, చనిపోలేదు, ఊరికిపోయింది చెల్లి. మీరుపేటలో ఉంది, మమ్మీ దగ్గర ఉంది. మమ్మీ దగ్గర ఉంది. నాకు పెద్ద ఇన్స్పిరేషన్ నా కోడలే. నా కోడలు నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. పన్నీర్లో ఎన్ని కల్తీలు అవుతున్నాయి బయట ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. సో అందరికి తెలవాలని అనుకుంటున్నా. సో మీరు పన్నీర్ కూడా బయట కొనుక్కోకండి, మన మిల్క్తో చేసుకోండి. లేకపోతే ఇక్కడ నియర్ బై ఫార్మ్స్ ఉంటే, జెన్యూన్ రైతులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో పన్నీర్ చేసుకోండి, కానీ బయట అయితే కొనకండి. సో ఈ పన్నీర్ ఒకటే కాదు, మన షాప్లో చిక్కటి పాలు ఇస్తాం, ఎట్లా పెట్టినా అట్లనే రా మిల్క్ ఇస్తున్నాం కాబట్టి దాని మీద డైలీ మలాయి వస్తుంది. ఆ మలాయి కూడా ఇంట్లో జమ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా చేస్తా. ఆ మలాయి ఒకటి మీ ఇంట్లో జమ చేసుకున్నాను అనుకో, మంత్లీ ఒక 2 kg నెయ్యి వస్తుంది. మా దగ్గర కాస్ట్ ఎక్కువ నెయ్యి తయారు చేయాలంటే, మీ అంతా మీరు చేసుకున్నారు అనుకో 3000 పాలు మనం ఎట్లైనా కడుతున్నాం కదా నెలకి. సో దానిలోనే మీకు 2 kg గీ కూడా వస్తుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇట్లా మీరైతే బయట పన్నీర్ అయితే 100% కొనకండి. ఒక 6 liters మిల్క్ తీసుకొని దాన్ని మనం బాగా బాయిల్ చేసినాం అనుకో, అంతా బాయిల్ చేసి ఒక 1 kg ఇంకొక పావు ఎక్కువ రావచ్చేమో, కానీ 1 kg వస్తుంది మ్యాక్స్. 100% చాలా కల్తీలు అవుతున్నాయి పన్నీర్లో. నేను చెప్పేది ఏంటంటే, మీరు బయట కొనకండి ఎక్కడ పన్నీరు. రెస్టారెంట్స్లో అయినా తినేటప్పుడు కూడా ఆలోచించండి, మనం తినేది కల్తీ. సో మనం హెల్త్ కోసమే కదా, ఎంత సంపాదించినా హెల్త్ కోసమే కదా. సో అదే హెల్త్ మనం కాపాడుకోవాలంటే మంచి ప్రోడక్ట్ తీసుకోవాలి. అది మన పిల్లలకైనా సరే ఎవరికైనా ఎఫెక్టే. 200 రూపీస్ 150 రూపీస్ కేజీ పన్నీర్లు అమ్ముతున్నారు బయట, అది ఎంత కల్తీ. సో రీసెంట్గా ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు కూడా చాలా వీడియోస్ బయటపడ్డాయి. సో ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి. ఈ కల్తీని ఒకటి ఆపుదాము. సో న్యాచురల్గా మన ఇంట్లో చేసుకోండి. బాగా మిల్క్ బాయిల్ అయిన తర్వాత దాని మీద లెమన్ పిండినారు అనుకో, ఆటోమేటిక్గా పాలు అనేటివి విరుగుతాయి. సో పాలు అనేటివి ఇట్లా ఆటోమేటిక్గా ఇట్లా పాలు అనేటివి ఇట్లా విరుగుతాయి. 2 liters మిల్క్తో 1/4 kg పన్నీర్ వస్తుంది. సో పిల్లలకి అట్లాంటిది ఇవ్వండి, కానీ కల్తీది అయితే కల్తీ జోలికి వెళ్ళకండి. అది కల్తీ అని తెలిసి కూడా మనం తింటున్నాం. సో అట్లాంటివి తినకండి. సో నేను ఇప్పుడు పన్నీర్ ఎట్లా చేసుకోవాలో ఇంట్లో చూపిస్తాను. మన ఇంట్లో మనమే పన్నీర్ మనం ఓన్గా తయారు చేసుకుంటే బెటర్ నన్ను అడిగితే. 6 liters మిల్క్ ఇవి. ఈ 6 liters పాలను అయితే వేడి చేసినాం కదా, ఒరిజినల్ పాలతో మనం పన్నీర్ తయారు చేస్తే ఎన్ని కేజీస్ అవుతుందో కూడా తెలుసుకుందాం మనం. సో ఇది అందరికి తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఏంటంటే పన్నీర్లో దునియా కల్తీలు అవుతున్నాయి. సో మీ అందరు హెల్త్ బాగుండాలని చెప్పేసి నేను చేస్తున్నా. అంతకు మించి ఇంకోటి అయితే ఏం లేదు. బాగా లెమన్ వాటర్ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ పాలు అనేటివి విరిగిపోతాయి. మనం పలగొట్టినప్పుడు పాలు అనేటివి లైట్గా ఎల్లో కలర్ కావాలి, ఎల్లో షైన్ అయ్యి అనుకో మంచిగా వలిగినట్టు. ఆల్మోస్ట్ పన్నీర్ అయితే వలిగిపోయింది మొత్తము. సో ఏంటంటే బయట 100% కొనకండి, బయట 100 కల్తీలు అవుతున్నాయి. అంటే నేను ఎవరు మార్కెట్ ఖరాబ్ చేయాలని నాదని చెప్పట్లే, కల్తీది మనం చిన్నపిల్లలకి అయినా సరే ఎవరైనా సరే తినిపిస్తున్నాం. సో ఎన్నో యాసిడ్స్తో ఒక 6 లీటర్లతో 1 కిలో తయారవుతుంది. 100 రూపీస్ లీటర్ వేసుకున్న 600 రూపీస్. మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ వేసుకోండి, గ్యాస్ ఛార్జ్ వేసుకోండి, అవి ఫ్రీజింగ్, ఇది అంతా పెద్ద ప్రాసెస్. ఇది తయారు చేయడం ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది ఒరిజినల్తో చేస్తే. సో ఇట్లా మనం న్యాచురల్గా వేసుకొని మన పిల్లలకి ఇవ్వండి. ఇట్లాంటి ఒక వైట్ క్లాత్ తీసుకొని, నాకంటే మిషన్ ఉంది కాబట్టి, మీ దగ్గర మిషన్ ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే వైట్ కలర్ క్లాత్ తీసుకొని మంచిగా ఒక గిన్నె తీసుకొని దాన్ని మంచిగా ఈ పన్నీర్ని అంతా నీట్గా కడుక్కున్నారనుకో, నీట్గా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ని అంతా గట్టిగా టైట్గా మీకు చూపిస్తాను నార్మల్గా. సో నేనైతే మంచిగా వాష్ చేసుకున్నా పన్నీర్ని. సో 4 మూలలు ఇలా పట్టేసుకొని మనం ఒక 6 liters పాలని పన్నీర్ చేద్దామని అనుకుంటే చూడండి ఎంత వచ్చిందో. ఇంత వచ్చింది. తిప్పి కొడితే కేజీ ఉంది ఇది. మీరు చూడండి, 6 లీటర్ల పాలు వలగొట్టినాం మనము. మీ ముందే వేడి చేసినా, మీ ముందే పాలు వలగొట్టినా. 6 liters మిల్క్ వలగొడితే 1 kg పన్నీర్ వచ్చినాయి. అంటే బయట 200కి 300కి ఎట్లా అమ్ముతున్నారో నాకు అర్థమవుతలే. సో జాగ్రత్త పడండి. ఇప్పటికైనా కొంచెం మేల్కోండి. మనం తినే కల్తీ అని తెలిసి కూడా తింటున్నాం.
99% బయట అంతా కల్తీ దొరుకుతుంది. సో ఒక 6 లీటర్స్ ఒరిజినల్ మిల్క్ మనం పాలు వలగొడితే, చిక్కటి పాలు వలగొడితే 1 కిలో పన్నీర్ వచ్చింది. సో బయట ఈ కొడుకులు ఎట్లా అమ్ముతున్నారో నాకు అర్థమవుతలే. న్యాచురల్ ప్రాసెస్లో పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలి అన్నీ చూపించిన కదా. సో 6 లీటర్ల పాలకి 1 కిలో పన్నీర్ వస్తుంది. సో ఈ వీడియో చేయడం కారణం కూడా అందరూ అడుగుతున్నారు, బయట 200గా 300గా పన్నీర్, మీ దగ్గర ఎందుకు అంత కాస్ట్ అది అని చెప్పేసి అడుగుతున్నాడు. వాళ్ళలాగా నేనైతే కల్తీ అమ్మలేను, తెలిసి నాకు నా అంతా నేను తెలుసుకొని మీకు కల్తీ అయితే నేను తినిపించలేను. పాలు తాగుతావాను? ఎప్పుడు తాగుతావు? ఇప్పుడు ఇవ్వాలా పాలు? బలం వస్తుంది కదా పాలు. చిన్న పిల్లలు తింటున్నారు ఆ పన్నీరు. కల్తీ చేసేటోళ్ళు కూడా ఆపండి కొంచెం. మా చెల్లి వాళ్ళ పాప ఈమెకి ఇంకొక చెల్లి ఉండే. సో ఆ చెల్లి కూడా 5 months తర్వాత ఎందుకు చనిపోయిందో తెలియదు. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా లేడీస్ కూడా బయట ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి. సో ఏంటంటే అంత ఆ కల్తీ అవన్నీ తీసుకున్నాడు అనుకో బేబీకి ఎఫెక్ట్ నన్ను అడిగితే. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రెగ్నెన్సీ బర్గర్లు, పిజ్జాలు అవి తింటున్నారు, అంతా కల్తీ, 100% కల్తీ. సో పన్నీర్ అయినా సరే ఏదైనా సరే కల్తీ వస్తుంది, దూరం పెట్టండి. జెన్యున్గా మంచి ప్రోడక్ట్స్ మీరు తినండి. అదే సో నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, మంచి ఇట్లాంటి చిన్న పిల్లలు తింటున్నారు కాబట్టి ఇట్లాంటి దాంట్లో కల్తీలు జరగొద్దు. ఎవరైనా సరే ఇప్పుడు మా కోడలికి నేను ఎంత మంచి మిల్క్ తాపిస్తున్నా, ధైర్యంగా తాపిస్తున్నానో ప్రతి ఒక్క ఇంట్లో అంత ధైర్యంగా తాపియాలి. పెరుగు తింటావాను? ఎట్లుంటుంది పెరుగు? పెరుగు తింటావా ఈరోజు? పాలు తాగుతావా? చెల్లి ఏడుంది నీకు? చెల్లి ఏడుంది? ఏడికి వస్తుంది? చెల్లి ఏడుంది? ఏడిపోయింది? అట్లా అనొద్దు, చనిపోలేదు, ఊరికిపోయింది చెల్లి. మీరుపేటలో ఉంది, మమ్మీ దగ్గర ఉంది. సో పిల్లల గురించి ఆలోచించండి. అసలు నాకు పెద్ద ఇన్స్పిరేషన్ నా కోడలు నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం నా కోడలు. సో మనం ఇచ్చే పాలు కల్తీ పౌడర్ అమ్ముతున్నాం, ఆ రోజుకి మనము కాలం ఎలా తీసుకుంటున్నాం, మనకు జోబులకు పైసలు వస్తున్నాయి అనుకుంటాం, కానీ మనం ఆ ఒక తప్పు జీవితాంతం అనుభవిస్తాం మనం. సో చిన్న పిల్లలు తాగుతున్నారు, మీరు ఇచ్చే పౌడర్ మిల్క్ ప్రతి ఒక్క కాలనీలో వెళ్తున్నాయి. నాకు పట్టుకోనికి ఒక 5 నిమిషాలు కూడా పట్టదు, కానీ ఎందుకు నేను అంత రిస్క్ తీసుకోవడం అని చెప్పి నా రిక్వెస్ట్ ఇది. అమ్మకండి, కల్తీకి దూరం ఉండండి. కల్తీ అమ్మకండి. చిన్న పిల్లలు తీసుకుంటున్నారు. ప్రాణం పోతే ప్రాణం రాదు, డబ్బు పోతే డబ్బు వస్తుందేమో, కానీ వద్దు, ఇట్లాంటి కల్తీలు ఆపండి. ఒక కేజీ పన్నీర్ 6 లీటర్స్తో కేజీ పన్నీర్ వచ్చింది. మా రైతులను కూడా మనం అర్థం చేసుకోవాలి. దీనికి గ్యాస్లు అయినా సరే, మెయింటెనెన్స్ అయినా, వర్కర్స్ అయినా సరే ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి మినిమం ఒక 600 పెట్టి కొంటే అది ఒరిజినల్ పన్నీర్. ఇక తక్కువ పెట్టి కొన్నారనుకో అది ఫేక్ పన్నీర్ 100%. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ పన్నీర్ తినండి. ఏంటంటే మనం నా బాధ ఏంటంటే ఇది గట్టిగా, దీనిలో వాటర్ ఉన్నాయి, దీన్ని మొత్తం మీకు గట్టిగా వేడి ఉంది. సో దీనిలో గట్టిగా తిప్పేసినాం అనుకో, అసలు ఇది తిప్పి కొడితే ఒక కేజీ కూడా చక్కగా కాదు. ఒక కేజీ కూడా కాదు ఇది చెప్పాలని అంటే. ఇది ఒక 1 kg కూడా కాదు, ఇంత చిన్న ఉంది. ఒక 6 లీటర్ ఒరిజినల్గా చేసిన వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేయండి. బయట కల్తీ తినడం ఆపేసేయండి. ఈ పన్నీర్ తినడం మొత్తానికి బంద్ చేయనన్నా బంద్ చేయరు, దానివల్ల పెద్ద వచ్చేది ఏం లేదు. పన్నీర్ అన్నా తినడం ఆపేసేయండి, కానీ న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి మనం తీసుకుందాం. సో ఈరోజు వీడియో ఇదే. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.